నమస్కారం ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమస్యల పరిష్కారం కోరుతూ సహకార ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అన్ని జిల్లాల నుండి సహకార ఉద్యోగులు వందలాది మంది తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సహకార సంఘ నాయకులతో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ కార్యాలయాలను మూసివేసి నిరావధిక సమ్మెను చేపట్టాలని తీర్మానించారు. సహకార ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం నాయకులు మోబా వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పేర్కొన్నారు. రైతులకు నిరంతరం సేవలందించే సహకార సంఘ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడటం తగదన్నారు. జీవో నెంబర్ 36ను అమలు చేసి హెచ్ఆర్ పాలసీ, గ్రాట్యుటీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరావధిక సమ్మెలో సహకార ఉద్యోగులు పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తారీఖు నుంచి మన గుంటూరులోని కమిషనర్ కార్యాలయం ముందు మేము ఈ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి రోజుకు 2 జిల్లాల చొప్పున ఈ 13 రోజులు 26 జిల్లాలు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నిన్న మాకు సహకార శాఖ మంత్రి వారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళాము. దాంట్లో ఏం చెప్పారంటే మేము కొన్ని పరిష్కరించాము, ఇంకో 2 నెలల్లో పరిష్కరిస్తామని కమిటీ చేశారు. కానీ మాకు కమిటీ కాదు, తత్వరమే మాకు మీరు ఏమి నెరవేర్చారో అవన్నీ తెలియజేయమన్నాము. అవి మేము తర్వాత తెలియజేస్తామన్నారు. దానికి ఆ కమిటీకి మేము ఒప్పుకోకుండా మా జేఏసీ ఆ సమస్య మాకు వాళ్ళ చర్చలు మాత్రం విఫలమైనవి. మేము బయటకు వచ్చాము. యథాతథంగా మా సహకార సంఘ ఉద్యోగులు అందరూ రాష్ట్ర వైడ్గా రేపు 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని, అలాగే ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు. ఇంకా గవర్నమెంట్ వారు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ దిగి రాకపోతే ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందు టెంట్లు వేసి ప్రతి జిల్లా బ్యాంకు ముందు ఆమరణ నిరాహార దీక్ష, అలాగే మళ్ళీ రేపు ఆప్కా ముట్టడి కూడా పెడతామని, ఆ తర్వాత నాబార్డు కూడా ముట్టడి పెడతాం. ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు. తాడో పేడో తేల్చుకునే దాకా ఎవరు నిద్రపోయే ప్రసక్తి లేదు. ప్రతి సహకార సంఘ ఉద్యోగి ఒక ఉగ్ర రూపం ఎత్తి ఉగ్ర నరసింహలాగా మొత్తం వీళ్ళ సంగతి తేల్చుకుంటామని, అలాగే కమిషనర్ గారి మొండి వైఖరి తగ్గేదాకా తగ్గే ప్రసక్తే లేదని ఈ పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి మా సహకార సంఘ ఉద్యోగులు అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా 2050 సహకార సంఘాల్లో ఉన్నటువంటి 7-8 వేల మంది ఉద్యోగులు ఈవేళ ఆర్సీఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. గత 13 రోజులుగా మేము ప్రతిరోజు 2 జిల్లాల చొప్పున వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పెట్టి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో అంత టైం ఇచ్చి కూడా మేము వాళ్ళ చెవిలో జోరీలాగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. అయినా వాళ్ళ పరిచయం పెట్టారు. అందుకనే ఈవేళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ మరి ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. అయినా రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ గారు అయినటువంటి గన్ని వీరాంజనేయ గారితో
మేము సమావేశం అయ్యి మా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయమని అడిగితే ఆయన మినిస్టర్ గారితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని మాకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా నిన్న సాయంకాలం ఆర్సిఎస్ గారు ఆ రాష్ట్ర సహకార బ్యాంక్ ఎండీ గారితో మినిస్టర్ గారు సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమావేశానికి ముందే మాకు పరిష్కారం చూపమని మినిస్టర్ గారిని మేము కోరడం జరిగింది. అలాగే అంగీకరించి నేను ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు చెప్తానన్నారు. మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని పిలిచి మీకు 3-4 సమస్యలు పరిష్కారం చేశాం, మిగిలిన సమస్యలు కూడా అది ప్రభుత్వం ద్వారా చేయాల్సినవిగా ఉన్నాయి, అందుకని కమిటీ వేసి మీకు ఫైనలైజ్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మాకు చెప్పారు. చెప్పిన తర్వాత మేము బయటకు వచ్చి ఈ 3-4 సమస్యలు పరిష్కారం ఏంటి, పరిష్కారం మేము అడిగిన డిమాండ్లో 3-4 కనుక ఉంటే మనం మా ఉద్యోగులకి చెప్పుకొని మనం ఈ సమ్మె నుంచి మరి తప్పుకోవాలని ఆలోచన చేసాం. అయినప్పటికీ వాళ్ళు లోపలే దాచుకుని ఏ సమస్య పరిష్కారం కానట్టుగా మాకు కనబడతా ఉంది. అలా మాకు మినిస్టర్ గారితో చెప్పించారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మేము మళ్ళీ ఆప్కాప్ చైర్మన్ గారిని కలిసినప్పుడు ఆయన కమిటీ వేసి కమిటీలోనే పరిష్కారం చేస్తామని అన్నారు. మేము అన్నది ఒకటే, మీరు కమిటీ వేసి కమిటీలో పరిష్కారం చేస్తామంటే 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు, అవుతాయి, ఇది వేరే విషయం. ఈవేళ మేము సమ్మె నుంచి వెనకడుగు ఒక అడుగు వెనక వేయాలంటే ఈరోజు ఏం పరిష్కరిస్తున్నారో చెప్పాలి. అది మేము అడిగాం. ఎన్ని సమస్యలు మీరు క్లియర్ చేయబోతా ఉన్నారో, ఎన్ని సమస్యలు మీరు కమిటీలో పెట్టబోతా ఉన్నారని చెప్పి మేము అడిగితే ఆయన మళ్ళీ మినిస్టర్ గారితో మాట్లాడి 3 తర్వాత మాకు మళ్ళీ డిసైడ్ చేసి చెప్తా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోని మా పోరాటాలు ఆగే ప్రసక్తి లేదు. వచ్చే 16వ తారీఖు సమ్మెలో కూడా మేము వెళ్ళబోతున్నామని క్లియర్ చేసాం. మేము అడిగిన ఎలా జీవో 36 తక్షణమే డిఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ ఏర్పాటు చేసి అవి అమలుపరచాలి. డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల సమ్మె ఈరోజు ఆర్సీఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంతో ఈరోజు జరుగుతూ ఉంది. 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. ఉద్యోగులేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు. 2014 నుంచి అమలు కావాల్సినటువంటి హెచ్ఆర్ పాలసీ అంటే వేతన సవరణని అమలు చేయమని 2026వ సంవత్సరంలో సమ్మెకి వెళ్ళడం జరిగింది. అంటే 12 సంవత్సరాలు వేచి చూసి అనేక మంది ప్రజాప్రతినిధుల్ని అధికారులని కలిసి వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల, ఆ పని జరగకపోవడం వల్ల ఈరోజు ఆందోళన కార్యక్రమానికి రావడం జరిగింది. గ్రాడ్యుయేటీ అనేది ఏ సంస్థలో పనిచేసే ఉద్యోగికైనా సరే, ఇక్కడ ప్యాక్స్లో పనిచేసే ఉద్యోగికి గ్రాడ్యుయేటీ 2 లక్షల రూపాయలండి. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు వచ్చే బెనిఫిట్ ఏంటంటే గ్రాడ్యుయేటీ 2 లక్షల రూపాయలు. ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎంతైతే గ్రాడ్యుయేటీ ఎలిజిబిలిటీ ఉందో అంత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. మూడోది చాలా కీలకమైన అంశం, ఏ సంస్థలో అయినా ఉద్యోగి పని చేస్తే జీతం ఇస్తారు. కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉద్యోగి పనిచేసి జీతం తీసుకున్న తర్వాత, అయ్యా నీ సంస్థ ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంది, నీ జీతాన్ని వెనక కట్టమని చెప్పేసి వాళ్ళతో డ్యూటీల్లో పెట్టించే పరిస్థితి ఆడిట్ రిపోర్టులో. ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఏ సంస్థలో కూడా, ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. పిఎస్సిఎస్లో పనిచేస్తున్నటువంటి 8,000 మంది ఎంప్లాయీస్ వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ కోరికలు ఎంత న్యాయమైనటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఈ కోరికల జోలికి నేను వెళ్ళను. ఇంత తీవ్రమైనటువంటి ఉద్యమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులందరూ చాలా స్పష్టంగా రిజిస్ట్రార్ గారు ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు కానీ తక్షణమే సమస్యలను పరిష్కారం చేయకపోయేటైతే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామనేటువంటి మెసేజ్ని ఇస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా సరే రిజిస్ట్రార్ గారు ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ నిజంగా కన్ను తెరిస్తే, వాళ్ళకి కోపం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాల్ని తారుమారు చేయగలిగినటువంటి సమర్థులు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తక్షణమే వీరి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిరవధిక సమ్మెలోకి వెళ్ళటం అంటూ జరిగితే దానివల్ల జరిగేటువంటి నష్టానికి బాధ్యత వహించాల్సింది రిజిస్ట్రార్ గారు, ప్రభుత్వ అధికారులు తప్ప ఎంప్లాయీస్ కాదని చెప్పి మనవి చేస్తూ తక్షణమే అర్థవంతమైనటువంటి చర్చలు జరపాలి. ఏదో చర్చలు టూకీగా పిలిచామంటే పిలిచాము అని చెప్పుకోవటానికి కాకుండా పరిష్కారం చేయటానికి చర్చలు జరపండి. పరిష్కారం దిశగా చర్చలు చేయండి. చర్చల్లో వీళ్ళు ఏమడుగుతున్నారో వినండి, మీరు చేయగలిగింది చేయండి. లేకపోయేటైతే 16వ తేదీ నుండి పిఎస్సిఎస్లో తీవ్రమైనటువంటి పోరాటం
నిరవధిక సమ్మె నిర్వహించబడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తుంది. ముఖ్యంగా ఆపరేషనల్ గైడ్లైన్స్ ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో, స్టేట్ లెవెల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చిందో, ఆపరేషనల్ గైడ్లైన్స్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిది డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ కెపాసిటీ టు పే లేని సొసైటీలకి డిసిసిబిలు, ఆప్కాబు ఫండ్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ని ఏర్పాటు చేస్తూ గైడ్లైన్స్లో మార్పులు చేయాలి. రెండోది 2019 మార్చి 1 ఆ తర్వాత చేరినటువంటి వాళ్ళని తొలగించాలని చెప్పి గైడ్లైన్స్లో ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఈ గైడ్లైన్స్లోనే బిజినెస్ ప్రకారం స్టాఫ్ ఎంత ఉండాలని దాంట్లోనే ఇచ్చారు. ఆ ప్రకారంగా చూస్తే 2019 మార్చి 1 ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఆ గైడ్లైన్స్లో పేర్కొన్నటువంటి స్టాఫ్ స్ట్రెంగ్త్ ప్రకారం వీళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి. ఒకళ్ళో ఇద్దరు మిగిలితే ఆ తర్వాత చూడొచ్చు అని చెప్తా ఉన్నాం. మూడోది ముఖ్యమైనటువంటిది ఏమంటే రిటైర్మెంట్ ఏజీ కోఆపరేటివ్ సొసైటీలకు వేరు, కోఆపరేటివ్ రంగానికే వేరు. రాష్ట్ర ప్రభుత్వ లేదా కార్పొరేషన్లతో ఎటువంటి సంబంధం లేదు. కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కి మించినటువంటి రిటైర్మెంట్ ఏజ్ చేసుకునేటువంటి అవకాశం, తీర్మానం చేసుకునేటువంటి అవకాశం సొసైటీలకు ఉంది. కానీ ఆపరేషనల్ గైడ్లైన్స్లో 60 సంవత్సరాలను పెట్టారు. ఏ హక్కుతో 60 సంవత్సరాలను పెట్టారు? మీ చట్టం మీ జీవాలకు వ్యతిరేకంగా మీరు ఎలా పెడతారు? దీన్ని తప్పకుండా మార్పు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎస్టీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు, జిల్లా అధ్యక్షుడు బాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కాని పక్షంలో చెలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను పరిష్కరించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలను వెంటనే మంజూరు చేయాలి. పెండింగ్ బకాయిలను ఈరోజు 28 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎస్టీయూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసిందంటే ప్రధానమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. సమస్యల మీద చర్చించడం కానీ పరిష్కార మార్గం కానీ ఈనాటికి చూపలేదు. ఎలాంటి ఆర్థికపరమైన అంశం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నాకు వదిలేయండి అని చెప్పడమే తప్ప ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచింది. పీఆర్సీ కమిటీ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వెంటనే పీఆర్సీ కమిటీని వేయమని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో మా ప్రత్యక్ష కార్యాచరణ ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి 30% ఐఆర్ని ఇవ్వాలి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 37,000 కోట్లు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మేమేదో 10,000 కోట్లు ఇచ్చాం, 5,000 కోట్లు ఇచ్చాం ఉద్యోగులుగా చాలా తప్పు చేస్తుంది. ప్రతి నెల మాకు 5,000 కోట్ల నుండి ఇస్తూ మా యొక్క పెండింగ్ బకాయిలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు ఇవ్వట్లేదు, అది ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ 5 సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టాం. ప్రభుత్వం కనుక స్పందించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పీఆర్సీ కమిటీ కానీ ఐఆర్ కానీ డిఎల్ విషయం కానీ రోడ్డు మ్యాప్ ప్రకటించకపోతే రేపు 25న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. 25 కూడా ప్రభుత్వం స్పందించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పరిష్కరించేంత వరకు
పోరాటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ దశల వారీ పోరాట కార్యక్రమానికి పిలిపిచ్చినందున ఈరోజు గుంటూరు జిల్లా ఎస్టీయు పక్షాన జిల్లా 2వ దశ అయినటువంటి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దగ్గర 20 నెలలు అంటే 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీల్ని ఇచ్చింది. కానీ ఏ హామీ కూడా ఇంత మటుకి నెరవేర్చినటువంటి దాఖలాలు కనబడటం లేదు. దానికి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మన యొక్క హక్కుల్ని రక్షించుకోవాలి, సాధించుకోవడానికి ఈ 3 దశల ఉద్యమ కార్యాచరణ అనేటువంటిది చేపట్టడం జరిగింది. అయితే మిత్రులారా, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యోగుల వైపు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ని నియమించలేదు. 11వ పిఆర్సీ కమిషను 2008 జూలైలో అయిపోయి దాదాపుగా 30 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా 12వ పిఆర్సీ కమిషన్ని నియమించలేదు. అలాగనే 2024వ సంవత్సరంలో పిఆర్సీ కమిషనర్గా గత ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కమిషనర్గా నియమించింది. కానీ కమిషనర్గా నియమించారే కానీ అతనికి ఎటువంటి ఆఫీసు ఇవ్వటం కానీ లేదా అతని సిబ్బందిని ఎంపిక చేయటం కానీ జరగలేదు. దాంతో అతను 4 నెలలు ఉండి అతను వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉద్యోగుల సమస్యల మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిషనర్ని నియమించలేదు. అలానే ఒకవేళ నియమించిన కమిషను తుది రిపోర్టు వచ్చేంత వరకు కూడా 30% ఐఆర్ని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు శుక్రవారం పరామర్శించారు. ఇందులో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల్ని చూసి పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి వాళ్ళ ధైర్యం చెప్పి కాలమే సమానం చెప్తుంది అని చెప్పి వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాను. చెప్పాము, చూసి నేను వెళ్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉంది, ఏ రకంగా మనల్ని ఇప్పటి ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉన్నాడు అనేది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం అంతా సిగ్గుతో తల ఉంచుకొని చూస్తూ ఉంది. ఒక్క మాజీ మంత్రి మీద ఒక్క చిన్న బ్యానర్ మీద గొడవ పడితే వాళ్ళు ఏ రకంగా మాట్లాడారనేది మనమందరం చూస్తూ ఉన్నాము. అయినా ఒక్క వ్యక్తి తిట్టిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఒక మహిళ గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి అనుకుంటాను, ఆమె నాకు ఉచ్చరించడానికి కూడా సిగ్గయ్యే రకంగా ఒక మహిళ ఆ రకంగా మాట్లాడి, ఎవరైనా సరే ఆ రకంగా మాట్లాడిన తర్వాత యువతల వ్యక్తి నుంచి ఏ రకమైన రిప్లై వస్తుందో చెప్పండి. అయినా అంబటి రాంబాబు ఉండగలిగిన వ్యక్తి కాబట్టి ఆవేశంలో తన మాట అనిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసుకొని స్లర్ ఆఫ్ మూమెంట్ నేను అనకుండా ఉండవలసిందని చెప్పినాడు. అది ఆయన గొప్పతనం, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అయినా మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము ప్రతిదీ నాశనం చేసే రకంగానే 32 కాదు 36 కేసులు ఇస్తారా? మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ పీటీ వారెంట్ వేసి మళ్ళీ చేస్తారా? ఇదా? ఎక్కడైనా సరే నష్టం జరిగిన వ్యక్తికి, నష్టపడిన వ్యక్తికి అతని తరఫున రాజ్యం ఉంటుంది, అతని తరఫున పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అతని తరఫున ప్రభుత్వం ఉంటుంది. నష్టపోయిన వ్యక్తికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో
తనకు కావాల్సిన వ్యక్తులకే సపోర్ట్ ఉంటారు. ఈయన మీద దాడి జరిగి ఈయన ఇంటి మీద రాళ్ళు వేసి చంపడానికి వచ్చి చేస్తే ఈయనను అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద స్టేషన్ బెయిల్తో వదులుతారు. నష్టపోయిన వ్యక్తికి, దాడి కాబడిన వ్యక్తికి సెంట్రల్ జైల్లోకి పంపిస్తారు. ఇది మీ రాజ్యం. గుంటూరులోని మొట్టమొదటిసారిగా చౌత్రా సెంటర్లో సూరత్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు అతిథులుగా హాజరై శుక్రవారం షాపింగ్ మాల్ ని ప్రారంభించారు. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో తూర్పు నియోజకవర్గంలో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. కళ్యాణం శివశ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా యువకులు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. సూరత్ షాపింగ్ మాల్ దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచామని, కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ ని ఆదరించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు తిరుపతి సురేష్, టీడీపీ మైనారిటీ సెల్ గుంటూరు నగర అధ్యక్షులు రఫీ, కార్పొరేటర్లు చిస్టి, సంకూరి శ్రీను, వార్డు ప్రెసిడెంట్ బుజ్జి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపెనింగ్ ఆఫర్లు ఉంటాయి. ఈరోజు రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో ముఖ్యంగా వస్త్ర ప్రపంచంలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి సూరత్ కలెక్షన్, సూరత్ షాపింగ్ మాల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేదవారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ను పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి షోరూమ్స్కి దీటుగా గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి, పార్టీ వేర్ దగ్గర నుండి రోజు వాడుకునేటువంటి ప్రతి ఒక్క ఐటమ్ను కూడా ముఖ్యంగా మహిళలకు ఎక్కడో జర్నీ చేసి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా విజయవాడ అలాగే హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అన్నీ కూడా గుంటూరు మా ఇంటి పక్కనే ఉంది అనేటువంటి విధంగా సూరత్ షాపింగ్ మాల్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు పార్ట్నర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. తప్పకుండా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఒక్క యువకుడు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి పిలుపు మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇటువంటి చక్కటి ఆలోచనతో తాము సంపాదించుకునేటువంటి మార్గంతో పాటు దాదాపు 50 నుంచి 70 మంది మహిళలకు జీవనోపాధి కల్పించేటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సూరత్ షాపింగ్ మాల్ వాళ్ళకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మా జనసేన పార్టీ అలాగే పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఉన్నటువంటి కేకే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు వన్ టౌన్లో ఇంత పెద్ద షోరూమ్ని ఓపెన్ చేయడం అనేది మాకు కూడా చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఎమ్మెల్యే గారు అట్లానే వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో, ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ స్పేషియస్గా ఉన్న ఏరియాల్లో షోరూమ్స్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తారు. కానీ సూరత్ షాపింగ్ మాల్ బ్రదర్స్ ఇద్దరు కూడా మధ్యతరగతికి పేదవారికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి, అలానే ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో వన్ టౌన్లో ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం. దానికి తోడు
ముఖ్యమంత్రి గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి, వచ్చి తద్వారా వారి ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశాన్ని వీరు నిజం చేసి ఈరోజు చూపించారు. ఈ షోరూంలో సుమారు 100 మంది దాకా మహిళలు వర్క్ చేస్తారు. దానితోడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మనం ఎక్కడైనా పెద్ద షోరూంలోకి వెళ్తే సుమారు ఒక 5,000 రూపాయలు ఉండే ఒక డ్రెస్సు వీళ్ళ దగ్గర ఒక 1000 రూపీస్కే సేమ్ క్వాలిటీ సేమ్ మెటీరియల్ ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినందుకు సూరత్ షాపింగ్ మాల్ సోదరులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా సోదరుడు 1 టౌన్ ఎమ్మెల్యే అయిన నజీర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు చక్కటి శుక్రవారం రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చౌత్రా సెంటర్ సూరత్ షాపింగ్ మాల్కి నూతనంగా ప్రారంభోత్సవం చేయడం చాలా ఘనంగా చాలా ఆనందంగా ఉంది. దీనికంటే నగరవాసులందరూ కూడా గుంటూరులో అతి తక్కువ ధరకి మంచి నాణ్యమైన వస్తువులు అలాగే అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ మన సోదరుడు తిరుపతిరావు సురేష్ ఇద్దరి సమక్షంలో మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంది. బాగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకి అలాగే ముస్లిం మహిళా అక్కా చెల్లెమ్మలకి అందరికీ కూడా అతి తక్కువ ధరలకి అందించాలని చెప్పేసి ఆలోచన విధానంగా మంచి షాపింగ్ మాల్ అతి పెద్దగా నూతనంగా ప్రారంభించింది. ఇక్కడ ఆల్ వెరైటీస్ అన్ని రకాలుగా కూడా అన్ని నాణ్యమైన కొత్తగా వేరే ఊళ్ళ నుంచి వేరే దేశాల నుంచి కూడా అన్నీ ఇక్కడ అందుబాటులో సదుపాయాల్లో ఉండేటట్టుగా తక్కువ ధరలకి అందించేటట్టుగా పూర్తి స్థాయిలో ఇక్కడ షాపింగ్ మాల్లో మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, అందరూ రండి. చక్కగా మీకు 100%గా వచ్చిన వాళ్ళకి ఒకటి కొందాం అనుకుంటే కంపల్సరీగా 4-5 కంపల్సరీగా తీసుకెళ్తారు. అదే రకంగా ప్రతి గుంటూరు నగరవాసులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా ఒకసారి వచ్చి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజున సూరత్ మాల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి కేకే అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున పేద ప్రజలకి ఆశాజనకంగా ఇక్కడ జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతూ ఉన్నాము. ఇక్కడ పేద ప్రజలకు చాలా అందుబాటులో వారు షాపింగ్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. మంచి నాణ్యతతో కూడుకున్న వస్తువులు ఇక్కడ దయచేసి అందరూ కూడా పండక్కి తీసుకొని అందరూ కూడా అభిమానంగా చూడవలసింది. మన సూరత్ షాపింగ్ మాల్ అయితే మన ఆంధ్రాలో స్టార్ట్ చేశాము. ఓన్లీ మన లేడీస్ కోసం అతి తక్కువ ధరలో ఛాలెంజింగ్ అండి, ఎక్కడా ఉండదు. మన రేట్ వచ్చేసరికి అతి తక్కువ కాస్ట్తో మనం ప్రారంభించామండి. ఇంకా ఎన్నెన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి. మన గాగ్రా వచ్చేసరికి 499 రూపీసే. అలానే చున్నీస్ కానీ ఇంకా లెగ్గిన్స్ కానీ 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 199 ఇస్తున్నాము. అంతేకాకుండా కాటన్ చున్నీ అయితే 33 రూపాయలు అయితే స్టార్టింగ్ చేసాము. లెగ్గిన్ కూడా మనకి 39 రూపీస్ అని. అంతేకాకుండా మనం డైరెక్ట్ సూరత్ రేట్లకే గుంటూరులో అయితే ఇస్తున్నాము. సింగిల్ పీస్ లేదు కూడా, ఎక్కడైనా హోల్సేల్ ఇస్తారేమో కానీ మనమైతే డైరెక్ట్ సింగిల్ పీస్ ఇస్తున్నాము. మన దగ్గర అయితే గాగ్రా 499 అండి, హాఫ్ శారీ వచ్చేసి 399 మాత్రమే. ఈ రేట్లు ఇంకెక్కడ ఇవ్వరు, ఏ షాపింగ్ మాల్లో కూడా ఇవ్వలేరు. మన సూరత్ షాపింగ్ మాల్లో మాత్రమే. మా షాప్ని విజిట్ చేయండి. షాప్ అడ్రస్ వచ్చేసి చౌత్రా సెంటర్ బాబు ఫ్యాన్సీ పక్కన. అందరూ విజిట్ చేయండి, ఐటమ్ తీసుకెళ్ళండి. ఈ రోజు అయితే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి, ఓన్లీ మన లేడీస్ కోసం. చూడండి, ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా మరెన్నో ఆఫర్స్ కావాలి అంటే మిమ్మల్ని మా సూరత్ షాపింగ్ మాల్ని ఫాలో చేయండి. ఫస్ట్ టైం గుంటూరులో సూరత్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్. ఈరోజు మేము ఇచ్చే రేట్లు ఎక్కడ ఎవరు ఇవ్వలేరు. మా రేట్లు ఒకసారి వచ్చి చెక్ చేయండి. క్రౌడ్ చూడండి ఎంత బిజీగా ఉందో, ఎంత ఫుల్గా ఉందో చూడండి. గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు. ఛాలెంజింగ్ రేట్స్ ఇవి. ఒకసారి విజిట్ చేయండి, షాపు చూడండి, తీసుకోండి. డైరెక్ట్ సూరత్నే మన గుంటూరులో చౌత్రా సెంటర్లో అయితే తెచ్చేసాము. సింగిల్ పీసులు కూడా అక్కడ ఇచ్చే రేట్లు మనమైతే డైరెక్ట్ గుంటూరులోనే వేస్తున్నాము. హోల్సేల్ కాదు, రిటైల్ అని. మన అడ్రస్ వచ్చేసి చౌత్రా సెంటర్ బాబు ఫ్యాన్సీ పక్కనండి. షాపును విజిట్ చేయండి. ఆ సూరత్ షాప్ మాల్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి, మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అతి తక్కువ రేట్లకే మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ప్రారంభించాము. మీరందరూ మన లేడీస్ అందరూ మనల్ని ఫాలో అవుతారని, మన షాప్కి వచ్చి విజిట్ చేస్తారని కోరుకుంటున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఓన్లీ 199 రూపీస్ శారీస్.
ఇంతకన్నా మంచిగా అప్పుడు ఎవరు ఎవరు సార్. విజయవాడ నుంచి వచ్చాము మేము వెంకటపాడు నుంచి వచ్చాము. ఈ ఆఫర్ మేము ఇన్స్టాగ్రామ్ లో చూసాము. చూసి అడ్రస్ క్యాబ్ ఇచ్చేటప్పటికి బస్ స్టాండ్ దిగి ఆటో వాళ్ళతో మాట్లాడుకొని కరెక్ట్ గా షాప్ ఉంది అక్కడికి. అదిగోండి చేబ్రోలు మండల కేంద్రంలో సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తమీం అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా 10వ తరగతి గదిలోకి ప్రవేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు సన్నద్ధతను గురించి విద్యార్థులను అడిగారు. అంతా సిద్ధంగా ఉన్నామని ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి తిని నాణ్యతను పరిశీలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.